దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు 115వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. 115వ ఎపిసోడు ఏం జరుగుతూ ఉంది అంటే, భవిష్యత్తును చూపించగలిగిన దేవుడు ఎవరు? భవిష్యత్తును చూపించగలిగిన దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే అని చెప్పి అనేకమైనటువంటి భవిష్యత్తు గురించి నాకు చూపించినటువంటి 39 దర్శనాలు ఉన్నాయని చెప్తూ ఒక్కొక్కటి చెప్పుకుంటూ 18 దర్శనాల వరకు చెప్పేశాను. 19వ దర్శనం నుంచి ఇప్పుడు చెప్పుకుందాం. భవిష్యత్తు. ఇది భవిష్యత్తు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోవటం. అటువంటి దర్శనం ఏంటి అంటే, అది నా పుస్తకంలో 65వ సంఖ్య. ఆ దర్శనం గురించి మీకు వివరంగా చెప్పాలి. నిజంగా కూడా ఆ దర్శనం ఎంతో వేగ్గా అస్పష్టంగా వచ్చింది, కానీ బాగా అస్పష్టంగా ఉంది. కానీ నాకు దేవుడు ప్రేరణ, అది రాసేయమంటున్నారు. మరి అమలు జరిగిందా ఏమో, అమలు ఎప్పుడు జరుగుతుందో అసలు ఆ దర్శనమే అస్పష్టంగా ఉంది. ఎప్పుడు అమలు జరుగుద్దో మనకు తెలియదు, ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ దేవుడైతే చూపించాడు అని ఉద్దేశంతో నేను రాసేయటం జరిగింది. అది నా 65వ దర్శనంగా దాన్ని రాయటం జరిగింది. కొంతమంది అయితే ఇంత అస్పష్టంగా ఉంది కదా రాజారావు, అది కూడా రాశావు ఏంటి అన్నట్టుగా బాగా సన్నిహితులు అన్నారు. ఎంత అస్పష్టంగానే ఉన్నాయి. దేవుడు చూపించాడంటే చూపించాడు. అది ఎప్పుడు జరుగుద్దో ఏం జరుగుద్దో నాకు తెలియదు, కానీ దేవుడు చూపించాడు, నేను రాశానని చెప్పడం జరిగింది. మీకు ఇప్పుడు చదివితే అది ఎంత అస్పష్టంగా ఉందో మీకు కూడా అర్థమవుద్ది. కానీ అది జరిగిపోయింది. కిందటి సంవత్సరం జరిగింది. అది చూపించిన దర్శనం అయితే 2018లో, అంటే 6 సంవత్సరాల తర్వాత అది జరిగింది. కిందటి సంవత్సరమే జరిగింది అది. మరి దేవుడు తన సేవకులకి జరిగే విషయాలు చెప్పకుండా ఉండడు అని ఉంది. ఆమోసు గ్రంథంలో 3:7 చెప్పింది. కిందటసారి చెప్పాను నేను. తన సేవకులైన ప్రవక్తలకి చెప్పకుండా ఏది దాచడు, చెప్తాడు. అట్లా ఇది చెప్పాడు. ఇంత అస్పష్టంగా ఉన్నా కూడా ఇది జరుగుతుందని ఆయనకి తెలుసు. కాబట్టి అది జరగటం ఎంత గొప్పగా జరిగిందో మీకు బాగా చెప్తాను. అది దేవుడికి ఏది అసాధ్యమైంది లేదు, అది జరిగి తీరుతుంది అని రుజువు అవుతూ ఉంది. ఈ దర్శనం ఏంటంటే, పుస్తకంలో దీని సంఖ్య 65. మరి ఈ కోవలోకి వచ్చినటువంటి దర్శనాల్లో ఇది 19 కింద మనకు లెక్క. 23/6/2018 సంవత్సరంలో తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. నేను ఒక బాబుతో కలిసి హైదరాబాద్లో రైలు ఎక్కాను. ఖమ్మంలో దిగాలి, అక్కడ మన వారంతా ఉంటారు అంటున్నాను. బాబు ఆకలిగా ఉంది అంటున్నాడు. నేను ఎవరితో కలిసి ఎక్కాను? ఒక బాబుతో. ఆ బాబు ఏమో ఆకలిగా ఉంది అంటున్నాడు. ఇందాక తిన్నావుగా అంటే ఏమో ఆకలిగా ఉంది అంటున్నాడు. చిన్నపిల్లవాడు. సరే దిగిన తర్వాత తిందాము అంటున్నా. ఏదో స్టేషన్ వస్తుంది. ఏం స్టేషన్ అని అడిగితే ఎవరో చెప్పటంలా. తీరా చూస్తే రైలు డొక్కు బస్సులాగా మారిపోయింది. రైలు ఎట్లా మారిపోయింది? డొక్కు బస్సులాగా మారిపోయింది. అంటే పల్లెటూర్లకు వెళ్ళే బస్సులు ఉంటాయి, ప్యాసింజర్ బస్సు, అలా మారిపోయింది. నా జేబులో సెల్ ఫోన్ ఉన్నట్టే ఉంది. తీరా చూస్తే ఆ ఫోన్ నాది కాదు. ఆ ఫోన్ ఉంది కదా అనుకుంటే అది ఫోన్ నాది కాదు, ఎవరో మార్చేశారు. నా వాళ్ళు ఎవరూ లేరని, ఏదో ఒక ప్లేస్లే అని అందరూ దిగుతున్నారు కదా అని నేను కూడా దిగేశా. ఇక నా వాళ్ళు ఎవరు లేరని, ఏదో ఒక ప్లేస్లే అని ఆఖరికి అందరూ దిగిపోతున్నారులే. ఇది ఏ ప్లేస్ అంటే చెప్పట్లే ఎవరు. నేనేమని ఎక్కాను? ఖమ్మం వెళ్ళాలని ఎక్కా ఒక బాబుతో. తీరా చూస్తే మనుషులందరూ దిగేస్తున్నారు, ఆ బస్సు లాగా మారిపోయింది. మరి ఇక మనము ఇది ఏ ప్లేస్ అంటే ఎవరో చెప్పట్లా. దిగేశాను నేను కూడా అందరితో పాటే. ఏదో ఒక ప్లేస్ లేని అందరూ దిగుతున్నారు కదా అని దిగేశా. తీరా చూస్తే అది ఒక గ్రామం, చాలా పల్లెటూరు. అది భాష కూడా సరిగ్గా తెలియట్లా, వాళ్ళు మాట్లాడే మాటలు కూడా నాకు సరిగ్గా తెలియట్లా. బస్సులో కూడా భాష తెలియని వారే ఉన్నారు. నేను ఎక్కిన దగ్గర నుంచి కూడా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏంటేంటో భాషలు మాట్లాడుతున్న వాళ్ళే ఉన్నారు. అన్నీ కోల్పోయాను. సెల్ మార్చేశారు కాబట్టి ఎవరి నంబర్లు దానిలో లేవు. ఎవరితో మాట్లాడదామన్నా మన సెల్లో నంబర్లు లేవు, బంధువులు కానీ ఏ నెంబర్లు లేవు, సెల్ ఎవరో మార్చేశారు.
అన్నీ కోల్పోయాను. అక్కడ హోటల్లో ఇది ఏ ఊరు అని అడిగా. సరే చిన్న హోటల్ లాగా టీ కొట్లాగా ఒకటి ఉంటే ఇది ఏ ఊరు అసలు బాబు అని అడిగా నేను. ఇది ఖమ్మం జిల్లాలో ఒక కుగ్రామం. ఖమ్మం వెళ్ళాలా మీకు? ఖమ్మం వెళ్ళాలంటే తెల్లారిన తర్వాత బస్సులు వస్తాయి అన్నాడు. ఇది ఖమ్మం కాదు, ఖమ్మం జిల్లాలోనే ఒక కుగ్రామం ఇది. మీరు కానీ ఖమ్మం వెళ్ళాలంటే రేపుడు దాకా ఇక్కడ ఉండాలి, రేపు బస్సులు వస్తే అప్పుడు వెళ్దురు కానీ అన్నారు. అక్కడి వారు త్రాగుడుతో దురలవాట్లతో జీవితాలు గడుపుతున్నారు. ఇక అక్కడ ఉన్న ప్రజలు వేరే భాష మాట్లాడుతున్నారు కదా, వాళ్ళందరూ కూడా త్రాగుడు దురలవాట్లతో జీవితాలు గడుపుతారు. తీరా చూస్తే నా ఒంటి మీద సరిగా బట్టలు లేవు. పైన ఒక టవల్, స్నానం చేసే టవల్ లాంటిది చుట్టుకుని ఉన్నా. అంటే ఒక ప్యాంటు షర్ట్లు ఏమీ లేవు, ఒక టవల్ చుట్టుకుని ఉన్నా. ఒక చెట్టు కింద ఉన్నా అనమాట. ఒక టవల్ చుట్టుకుని ఒక చెట్టు కింద ఉన్నా. నా వెంట వచ్చిన పిల్లాడు కూడా ఇప్పుడు నాతో లేడు. పిల్లాడిని తీసుకెళ్ళే కదా, ఆ పిల్లాడు కూడా లేడు. దిక్కు తోచటల. ఎవరితోనో మాట్లాడదామంటే వాళ్ళ భాష ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అందరూ తాగి ఉన్నారు, దిక్కు చోట్ల. నేను మాత్రం ఆరోగ్యంగానే, సరే నేనైతే ఆరోగ్యంగానే ఉన్నా. బహుశా నా ప్రయాణంలో నాకు మత్తు కలగజేసి నావన్నీ కాజేశారేమో అని అనుకుంటున్నా. ఇంతలో మెలకు వచ్చి అప్పుడు అనుకుంటున్నా, ఏంటి అసలు నాకు ఒక్క వస్తువు నాది లేదు, ఒకటి టవల్ కట్టుకుని ఉన్నాను. మరి అన్నీ ఎవరో నాకు మత్తు కలగజేసి నావన్నీ కాజేశారు కావచ్చు. నా సెల్ ఫోన్ కూడా పనిచేయట్లేదు, నాది కాదు, నా దగ్గర ఉన్నది అని అనుకుంటున్నా. ఇంతలో మెలకు వచ్చేసి ఇది దీంట్లో అర్థం ఏమైనా ఉన్నట్టుందా? ఏమీ అర్థం అవట్లా. ఏంటి ఇదంతా? ఇట్లా ఉన్నది కూడా రాయాలా అనుకుంటాం, కానీ రాసేసా. ఏమో నాకు తెలీదు, ఇట్లా వచ్చింది దర్శనం. అయితే ఏంటో అసలు ఆ పిల్లాడేంటో, ఖమ్మం జిల్లా ఏంటో, ఆ తాగుబోతులు గిరిజనులు ఉండే ప్రదేశంలో దిగటం ఏంటో, మరి ఇవన్నీ ఆశ్చర్యంగా. నాకు ఒకటి టవల్ తోటి ఇప్పుడు అది గుర్తు వస్తుంది. ఒక టవల్ తోటి ఎక్కడున్నాను నేను? ఓ చెట్టు కింద నుంచున్నా. నాకు గుర్తు వస్తుంది, అక్కడ స్నానం చేయటానికి నుంచున్నట్టుగా నాకు గుర్తు. దాంట్లో ఆ దర్శనంలో అంతేగా టవల్ చుట్టుకుని ఉన్నా, ఏదో స్నానం చేయటానికి ఉన్నట్టుగా అక్కడ నుంచున్నట్టుగా గుర్తు. ఇట్లా వచ్చేసింది, వెలుగు వచ్చేసింది. ఇక అప్పుడు ఏం ఎక్స్ప్లెనేషన్ రాసుకోవాలి మనకు అర్థమయ్యేది? ఈ కళ ద్వారా నేను ఒక పల్లెటూరులో డాబు దర్పం లేకుండా సామాన్యంగా జీవిస్తూ అక్కడ ప్రజలకు సాయం చేస్తూ వాళ్ళ మధ్య బ్రతకాలని దేవుని ప్రణాళిక అయి ఉంటుంది అని అనుకుంటున్నాను అని రాశా. ఏం అర్థం అవ్వాల నాకు. మరి నేను ఏంటి అట్లా సామాన్యంగా ఆ టవల్ కట్టుకుని వాళ్ళ మధ్యలో ఉండి, ఇక మన ఉద్యోగం మన స్థాయి అన్నీ మర్చిపోయి డాబు దర్పం లేకుండా ఆ ప్రజలకు సాయం చేస్తూ, బాబు ఈ సారా ఇవి తాకూడదు, ఈ దులవాట్లు మానేయాలని మంచిగా చేస్తూ వాళ్ళ మధ్యన బ్రతకాలని దేవుని ప్రణాళిక ఏమైనా ఉందేమో అని రాసుకున్నా. మరి ఏం అర్థం అవ్వాలా నాకు. వెళ్ళాం, అట్లాంటి పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళ మధ్యన నేనేమైనా బ్రతకాలా, వాళ్ళకి ఏమైనా జ్ఞానం చెప్పాల్సిన పని ఏమైనా ఉందా, అట్లాంటి ప్రణాళిక దేవుడికి ఏమైనా ఉందేమో అనుకుంటున్నాను. ఎవరూ పట్టించుకొని వారిని దేవుడు పట్టించుకుంటాడని కూడా ఈ కళ ద్వారా నేను గ్రహించా. ఇట్లాంటి ప్రజలు గిరిజనులలో దురలవాట్లకు లోనై మరి వాళ్ళు ఇలా తాగుడుతో దుర్వ్యసనాలతో పాడైపోతున్నారు. వాళ్ళకి నువ్వేమైనా చెయ్యవయ్యా అని దేవుడు ఉద్దేశం ఉండి నన్ను ఏమైనా పంపుతాడేమో అటువంటి వాళ్ళ మధ్యకి. మరి వాళ్ళ గురించి ఎవరో పట్టించుకోకపోతే, ఎవరో పట్టించుకోని ప్రజల గురించి దేవుడే పట్టించుకోవాలి కదా, దేవుడు నన్ను ఏమైనా అటు పంపుతాడేమో అని నేను అనుకున్నా. దేవుడికే మరి అవసరం, దేవుడేగా అనాథల్ని, ఎవరు పట్టించుకునే వాళ్ళని, దిక్కులేని వాళ్ళని, ఈ ప్రజలందరినీ ఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకునే వాళ్ళని దేవుడు చూస్తాడు కదా. కాబట్టి దేవుడు చూచి నాబోటి వ్యక్తిని అక్కడికి పంపించే ప్రణాళిక ఏమైనా ఉందా ఏంటి అని చెప్పి రాసుకున్నా. ఎంత అస్పష్టంగా ఉంది ఈ యొక్క దర్శనం. అది కూడా రాసేసాను. ఏమో నాకు తెలియదు, నాకైతే ఇట్లా దర్శనం వచ్చింది. కానీ నాకు అంత భయంగానే ఉంది. నాకు అప్పటికి ఎంత వయసు అంటే 2018లో వచ్చిందంటే నాకు 66 సంవత్సరాల వయసు. అప్పుడు 66 సంవత్సరాల వయసులో నేను గిరిజనుల మధ్యకి వెళ్ళి ఆ భాష తెలియని ప్రదేశంలో వాళ్ళ మధ్యన ఒక మిషనరీ లాగా వాళ్ళకి
మిషనరీలంతా అట్లాగే కదా, భాష తెలియని వాళ్ళు దుర్వ్యసనాల వాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళకి కాస్త విద్య నేర్పి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పి అలా చేశారు మిషనరీలు ఒకప్పుడు దేవుడి ప్రేరణతోటి. అక్కడ వాళ్ళతో పాటు గంజి తాగి ఇట్లా వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దారు. ఎక్కడ ఆఫ్రికా ఖండంలో, మన భారతదేశంలో కుగ్రామాల్లో అన్ని చోట్ల మిషనరీలు ఒకప్పుడు పాటుపడ్డారు. ఇవన్నీ ఇట్లా చేశారు దేవుడి ప్రేరణతో. ఒకవేళ నన్ను కూడా అట్లా ఏమన్నా పంపిస్తారేమో, అదేమో నేను యవ్వనస్తున్నా, 66 సంవత్సరాలు అప్పుడు. ఈ 66 సంవత్సరాల్లో ఇటువంటి దర్శనం వచ్చిందంటే నాకు లోపల భయం. ఎట్లా వచ్చింది ఏంటి దర్శనం? గిరిజనుల మధ్యకి నన్ను ఏమన్నా దేవుడు పంపిస్తాడా ఏంటి? నేను ఎట్లా బతకాలి? నాకు ఆరోగ్యమే అంతంత మాత్రం. 66 సంవత్సరాల వయసు అంటే ఎంత ఆరోగ్యం ఉంటుంది? దేవుడు ఏదో కరుణిస్తాడు కాబట్టి ఆ మాత్రం ఉంది. కానీ లేకపోతే ఆ వయసులో నేను పల్లెటూరులో బతకగలనా, ఉండగలనా అని భయంగా కూడా ఉంది. కానీ వచ్చింది దర్శనం. ఏమో ఎందుకు వచ్చిందని చెప్పి రాసేసానండి. ఇంత వేగ్గా ఉంది కదా అని అందుకని నా స్నేహితులు అన్నారు, ఇంత వేగ్గా ఉంది కదా ఎందుకు అది అంత రాయాలా అంటే, అదేమన్నా జరిగేదా పెట్టేదా అన్నట్టు. ఏం జరుగుతుంది? అది నువ్వు వెళ్ళి గిరిజనుల మధ్యకి నిన్ను పంపుతాడు, నువ్వు వెళ్తావా, నువ్వు చేస్తావా, అసలు అట్లా జరుగుద్దా అనుకుంటారు కదా ఎవరైనా. ఏమో నాకు తెలియదు, నాకైతే గిరిజనుల మధ్యనే ఉన్నట్టుగా వచ్చింది అబ్బాయి, ఇట్లా వచ్చిందని రాసేసా. ఇక దీని నెరవేర్పు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని నెరవేర్పు మీకు చూస్తే చాలా చక్కగా కిందటి సంవత్సరం జరిగింది అది. ఆ నెరవేర్పు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన తలుచుకుంటే ఏదైనా ఆయన చేయగలడు. ఆ విషయమే మీకు చెప్పదలుచుకున్నా. అదంతా చక్కగా మీకు వివరంగా చెప్పాలని చెప్పి రాసుకున్నా. మీకు అసలు ఏం జరిగింది అనేది మీకు చెప్పాలి అనే ఉద్దేశంతో 9/6/2024 నుంచి 15/6/2024 వరకు ఒక ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్ అని ఒక టూర్ వేశారు. కిందటి సంవత్సరం కరెక్ట్గా ఇప్పుడు ఇది జూన్ నెల, కిందటి సంవత్సరం జూన్ నెలలో మొదటి వారంలో వారం రోజులు ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్లు వేస్తారు. ఇతర జనులైతే వాళ్ళ దేవాలయాలకి టూర్లు వేస్తారు. క్రిస్టియన్ పీపుల్కి ప్రత్యేకంగా యెరూషలేం యాత్ర అని వెళ్తూ ఉంటారు. కానీ భారతదేశంలో క్రిస్టియన్ ప్లేస్లు ఏమైనా ఉన్నాయా చూడటా కానీ టూర్లు వేయటం మన ఆంధ్రప్రదేశ్లో పెద్దగా లేదు. ప్రప్రథమంగా వేశారట వీళ్ళు. పిఠాపురంలో ఒక పాస్టర్ గారు, పెద్ద వయసు ఉండదు ఆయనకి, 50 ఏళ్ల లోపే ఉన్నాడు, ఒక పాస్టర్ గారు, ఈ సోంబాబు అని ఆయన పేరు. ఆ పాస్టర్ గారు ఒక యాత్ర పెట్టాడు. ఏంటి ఆ యాత్ర? ఇండియన్ క్రిస్టియన్ హిస్టారికల్ టూర్. భారతదేశంలో క్రైస్తవ ప్రాముఖ్యమైనటువంటి ప్లేసులు చూపిస్తాం, క్రైస్తవ ప్రాముఖ్యమైన ప్లేసులు చూపిస్తాం అని చెప్పి పిఠాపురంలో బయలుదేరి దీని తర్వాత ఒరిస్సా రాష్ట్రం వెళ్ళి, ఒరిస్సా రాష్ట్రం ఇంకా మధ్యలో రాష్ట్రాలు దాటుకుని పశ్చిమ బెంగాల్ కలకటా వెళ్ళి అవన్నీ చూపించిన తర్వాత తీసుకురావటం ఆ వారం రోజుల ట్రిప్. అది 66వ సంవత్సరం జరుగుతుండగా వచ్చింది దర్శనం. కానీ ఎప్పుడు జరిగింది ఇది? కిందటి సంవత్సరం. అంటే నాకు 72 సంవత్సరాలు. నా 72 సంవత్సరాల వయసులో అది అమలు జరిగింది. ఎలా జరిగింది? నేనేమనుకున్నా, నేను గిరిజనుల మధ్య ఏమైనా సేవ చేయవలసి వస్తుందేమో అనుకున్నా. అలా జరగల. ఈ టూర్ ఉంది కదా, ఈ టూర్లో గిరిజనుల మధ్య నేను 1-2 రోజులు ఉంటా. అది ఆయన ఉద్దేశం. రాబోయే కాలంలో గిరిజనుల మధ్య ఖమ్మం జిల్లా అని దర్శనంలో వచ్చింది, కానీ ఖమ్మం కాదు యాక్చువల్గా, ఒరిస్సాలో ఒక గిరిజన గ్రామం యాక్చువల్గా. ఆ గిరిజనుల మధ్య నేను 2 రోజులు ఉండటం జరుగుతుంది అని దేవుడు ఉద్దేశం. ఆ 2 రోజులు ఎలా జరుగుతుంది అని దేవుడి ఉద్దేశం. అది ఎట్లా జరిగిపోయింది అంటే, సరే మన ఆంధ్రప్రదేశ్ బార్డర్స్ దాటేసాం, ఒరిస్సా రాష్ట్రం వెళ్ళిపోయాం. అక్కడ మరి దర్శనం చూపించిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చింది. అది 2018లో దర్శనం చూపిస్తే 2024లో అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ ఒరిస్సా రాష్ట్రంలో ఠాకూర్ ముండా అనే గిరిజన గ్రామంలో ఒక రాత్రి బస చేశాం. ఠాకూర్ ముండా అసలు అక్కడికి బస చేయాల్సిన కారణం ఏంటంటే, మనకి గ్రహాం స్టెయిన్స్ గారి కథ అంతా మీకు తెలుసు చాలామందికి. గ్రహాం స్టెయిన్స్ గారు అని చెప్పేసి ఆయన ఒక మంచి సువార్థికుడు,
మిషనరీ. ఆయన మనోహర్పూర్ అని ఒరిస్సాలో ఒక గిరిజన గ్రామంలో మనోహర్పూర్ అనే ఊరు, ఆ గ్రామంలో పరిచర్య చేస్తున్నాడు గిరిజనుల మధ్య. ఆయన ఒక డాక్టర్ గారు, కుష్టు రోగుల్ని ట్రీట్ చేసేటువంటి డాక్టర్ గారు. ఆయన ఉండేది సిటీయే, కానీ ప్రతి ఆదివారం ఈ యొక్క మనోహర్పూర్కి వెళ్ళి అక్కడ ఉన్న గిరిజనులకి సువార్త బోధిస్తూ ఉంటాడు. ఆయన ఇద్దరు పిల్లల్ని ఆ రోజు రాత్రి అక్కడ ఆ గిరిజన గ్రామంలో ఆయన బస చేస్తూ ఆయన ఇద్దరు పిల్లలు నిద్రిస్తూ ఉండగా ముగ్గురిని కూడా ఆ కారు తాళాలు బిగించేసి కాల్చి చంపేశారు. ఎవరు? మతోన్మాదులు, క్రీస్తు వ్యతిరేకులు, యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు. మరి వాళ్ళు ఆయన సజీవ దహనం చేశారు, ఆయన ఇద్దరు పిల్లల్ని కూడా. ఆ ప్లేసు చూడదగిన ప్లేస్గా, మరి ఏ చోటనైతే ఒక క్రైస్తవ మిషనరీ విదేశాల నుంచి వచ్చినటువంటి ఆయన హత్య గావింపబడ్డాడో ఆ ప్లేస్ చూడదగిన ప్లేస్ కదా. ఏ ప్లేస్లో ఆయన అంత దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు ఇట్లా చంపడం జరిగింది, ఇలా చంపడం జరిగింది. మత విద్వేషాలు రెచ్చగొట్టి అక్కడ మత ఛాందస్సులు అంటాం, ఆ మత ఛాందస్తులు వీళ్ళని ఇలా చంపేయటం జరిగింది. ఆ ప్లేస్ చూపించడానికి తీసుకెళ్ళాడు టూర్లో మమ్మల్ని. ఎవరు? సోమబాబు గారు, పాస్టర్ గారు. మేము బస్సులో ప్రయాణమే. దర్శనంలో అయితే ట్రైన్లో ఎక్కాము, ట్రైన్ ఎలా బస్సుగా మారిపోయింది అని చెప్పి వచ్చింది కదా దర్శనం. అట్లా ట్రైన్లో ఎక్కడం, ట్రైన్ ఎలా బస్సుగా మారిపోవడం జరగలేదు. కానీ ముందుగా ట్రైన్లో తీసుకెళ్తారా అనుకున్నాం. అది దానికి ఇట్లా చూపించారేమో నాకు తెలియదు. ఏంటంటే ఈ పిఠాపురం ఆయన ఇట్లా టూర్ వేస్తున్నాడన్న విషయం నాకు తెలియదు. ఒక సహోదరి గుడివాడ నుంచి, ఆమె కూడా పాస్టర్ గారే, ఒక సహోదరి ఫోన్ చేసి, అయ్యా ఇట్లా ఒక టూర్ వేస్తున్నారు, ఆ టూర్లో మరి ఈ ప్లేసులన్నీ, ఆ మనోహర్పూర్, గ్రహాం స్టెయిన్స్ గారు చనిపోయిన ప్లేసులు, ఆ ప్లేసులు అన్నీ కలకట్టా వరకు చూపిస్తారట. మరి మీరు కూడా వస్తారా? ఫలానా దీంట్లో వచ్చింది యూట్యూబ్లో అంటే అది పంపింది నాకు లింకు. చూసుకున్న అమ్మా ఇంత దూరం బస్సుల్లో ప్రయాణం చేయగలరా అంటే, నేను రాలేనమ్మా, ఏదైనా ట్రైన్ ప్రయాణం అయితే ఏమైనా వెళ్ళగలగానే, లేకపోతే నేను రాలేను అన్నాను. సరే అని చెప్పింది. సరే మేము వెళ్ళాలనుకుంటున్నామండి కొంతమంది, మీరు కూడా వస్తారేమో అని ఫోన్ చేసామన్నారు. నేను రాలేనమ్మా, నాకు 72 ఏళ్ళ వయసు, ఇంత దూరం ప్రయాణం చేయలేను అని నేను అనడం జరిగింది. కానీ లోపల ఏదో ప్రేరణ వచ్చి వాళ్ళ ఫోన్ నంబర్లు, అదే దాంట్లో లింక్ వచ్చింది కదా, సోమబాబు గారు ఫోన్ నంబర్కి ఫోన్ చేసి, అయ్యా ఎట్లా తీసుకెళ్తారు మమ్మల్ని, ఏంటి ట్రైనా అంటే, అంకుల్ ట్రైనే అనుకుంటున్నాము ప్రస్తుతం, ట్రైన్లో ఒరిస్సా వెళ్ళిపోతాం, ఒరిస్సా దిగిన తర్వాత అక్కడ ఒక బస్ మాట్లాడతాం, ఆ బస్సులో గిరిజన గ్రామాలు చూసుకుంటూ వస్తాం, మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్లో వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతాం, అక్కడ దగ్గర ప్రాంతాలన్నీ బస్సులో తిరుగుతాం, ఇది మా ప్లాను అన్నారు. అట్లయితే నేను వస్తాను, వట్టి బస్సు ప్రయాణం అయితే నేను చేయలేను అనుకున్నాను అంటే, సరే అన్నారు. అదే ఆలోచిస్తున్నామండి, రిజర్వేషన్లో ఈ కథ అంతా చూసుకోవాలి కదా అంటే, నేను ముందుగానే బుక్ చేసేసాను, అడ్వాన్స్ కొంత అమౌంట్ పంపించాను. అయితే దరిమిల ఆ రిజర్వేషన్లో ట్రైన్లో తీసుకెళ్ళటం కష్టం, మొత్తం అంతా బస్సు ప్రయాణం అయితేనే బాగుంటుందని వాళ్ళు ఆలోచించేసి ఫోన్ చేశారు వాళ్ళు, ఆ యొక్క నిర్వాహకులు. అయ్యా బస్సు మంచి కుషన్ సీట్లు ఉండదు, కంఫర్టబుల్గా ఉండేది చూస్తాం, మీకు ఇబ్బంది ఉండదు, ఎక్కడ కావాలంటే అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు, మన కంట్రోల్లో ఉంటుంది, మీరు అలసిపోయారు అన్న చోటల్లో మనం ఆపుతాం, మన చేతిలోనే ఉంది టూర్ ప్రోగ్రాం, కాబట్టి మీరు దయచేసి ట్రైన్ కుదరట్లేదు, ఇట్లా బస్సుకే మీరు దయచేసి రండి అన్నారు. సర్లే, ఇక ఆయన నా వయసు దృష్టిలో పెట్టుకు చెప్తే, మీరు నా తండ్రి లాంటి వారండి, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటా కదా, మీకేంటి అవసరమైతే బస్సులో బెడ్ ఏర్పాటు చేస్తా, మీరు పడుకోవాలన్నప్పుడు పడుకోవచ్చు. నేనే అతి ఎక్కువ వయసు ఉన్న మనిషిని ఆ టూర్లో వెళ్ళిన వాళ్ళు మొత్తం 40 మంది దాకా ఉన్నారు, వాళ్ళలో అతి ఎక్కువ వయసు కలిగిన మనిషిని నేనే, మీకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఎందుకో నేను కన్విన్స్ అయిపోయా, పర్లేదులే వచ్చేస్తాను అని చెప్పేశాను. అందుకనే ముందు ట్రైన్ అనుకున్నది బస్సుగా మారిపోయింది అన్నానే, అట్లా ట్రైన్ అనుకున్న ప్రయాణం బస్సుకి ఫైనలైజ్ అయింది.
బస్సుకు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఇది ఈ దర్శనంతో లింక్ అవుతుందని నాకు తెలియదు. ఆ దర్శనం ఏదో వచ్చింది, అది ఖమ్మం జిల్లాలో ఒక గ్రామం గిరిజనుల మధ్యకి వెళ్ళిపోయాను, వాళ్ళ మధ్యన ఉన్నాను అనేది దర్శనం. ఈ ఒరిస్సాలో గిరిజనుల మధ్యన ఉండటానికి దానికి లింక్ ఉందని నాకు తెలియదు. ఇది మామూలుగా నేను ఆ ప్లేసులు చూడాలని ఈ ఠాకూర్ ముండా అనేటువంటి ప్లేస్ దగ్గర అక్కడ ఉన్నాం ఒకరోజు. వెళ్ళిన తర్వాత మరి ఎక్కడ అక్కడ హోటల్స్ ఉండవు, అంటే గిరిజన ప్రదేశాలు అవన్నీ. నిజంగా బస్సులో చూస్తే ప్రతి చెట్టు కింద కొండలు విప్పసార అంట పెట్టుకుని జనం తాగి తూలుతూ తిరుగుతూ ఉన్నారు ప్రజలు. అంటే వాళ్ళు ప్రజలందరూ కూడా దురలవాట్లతో నిండిపోయి ఉన్నారు ఆ ప్రజలంతా. అక్కడ హోటళ్ళు గీటళ్ళు ఏమి ఉండవు. అందుకని వీళ్ళు ఏం చేశారు నిర్వాహకులు, అక్కడ ఆర్సీఎం చర్చ్ ఒకటి ఉంది ఆ గిరిజనుల కొరకు. ఆ పాస్టర్ గారితో సంప్రదించి, అయ్యా చిన్న టూర్ వెళ్తున్నాం, ఒక రాత్రి బస్ చేయాలి ఇక్కడ, మరి అవకాశం కావాలంటే వాళ్ళు ఇచ్చారు. ఎవరు? ఆర్సీఎం చర్చ్ వాళ్ళు. మరి అక్కడ లిమిటెడ్గా బాత్రూమ్లు ఉంటాయి కదా, మాతో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆడవాళ్ళకి ఆ బాత్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చి మేము ఎక్కడొక్కడ చేయొచ్చు అని చెప్పి నేను ఒక బకెట్తో నీళ్లు పట్టుకుని ఓ చెట్టు కిందకి వెళ్ళా, టవల్ కట్టుకుని స్నానం చేయటానికి. నాకు దర్శనం గుర్తొస్తుంది అప్పుడు. అవును, ఖమ్మం జిల్లాలో ఒక చెట్టు కింద టవల్ కట్టుకుని నిలబడ్డాను కదా, ఖచ్చితంగా అదే సీను ఆ చెట్టే కనపడుతుంది. ఏ చెట్టు కింద అయితే నేను స్నానానికి టవల్ కట్టుకుని ఉంచున్నానో అదే దర్శనంలో వచ్చింది. అప్పుడు అమ్మో ఇదేదో ఆ దర్శనానికి లింక్ అయ్యేటట్టు ఉందే, ఆ దర్శనం ఇదేనేమో అని చెప్పి అనుకుని సరే స్నానం చేసేసాను. స్నానం చేసేసి ఇదేదో అప్పటి వరకు నాకు స్ట్రైక్ అవ్వాల ఆ దర్శనానికి దీనికి లింక్. లోపలికి వచ్చాము. లోపలికి వచ్చిన తర్వాత బట్టలు కట్టుకుని ఫోన్ చేద్దాం, పలానా చోట ఉన్నాం, బంధువులకు చెప్దాం అంటే ఫోన్లు పని చేయట్లేక అప్పటికే అందరూ ట్రై చేసి కూర్చున్నారు. ఏమని, సార్ ఫోన్లు పనిచేయవండి, ఇక్కడ నెట్ ఉండదు, ఎవరి ఫోన్లు వెళ్ళట్లా అన్నారు. అయ్యో ఎవరికి మాట్లాడదాక వీలవుతుంది, మరి ఆందోళన కదా మనకు బంధువులకి. ఈయన వెళ్ళాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు, ఈయన ఎక్కడో కలకత్తా వరకు టూర్ అట, ఈయన ఎక్కడున్నాడు అనేవాళ్ళు అనుకుంటారుగా. మేము ఫలానా చోట ఈ ఠాకూర్ ముండా అనేటువంటి ఊరిలో ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాము అని చెప్దామని ఫోన్ చేద్దామంటే ఏ ఫోన్ నంబరు యాక్సెసిబిలిటీ లేదు. మళ్ళీ గుర్తొస్తుంది, ఏంటి నా సెల్ ఫోన్ మార్చేశారు, ఎవరి నంబర్లు లేవు అని నేను అనుకుంటున్నారు అప్పుడు దర్శనంలో. అంటే ఎవరి నంబరు యాక్సెసిబిలిటీ లేదు, మన సెల్ ఫోన్ ఉండ ఉపయోగం లేదు. అప్పుడు గుర్తొచ్చింది, ఈ దర్శనం దీని గురించి అయి ఉంటుంది. నేను ఒక రాత్రి ఒక గిరిజనుల మధ్యన ఉండవలసి వస్తుంది అని చెప్పి నాకు జ్ఞాపకం రావటం జరిగింది. కాబట్టి దేవుడికి ముందుగా చూసేసాడు అనమాట. ఎంత ముందుగా? 6 సంవత్సరాల ముందు చూశాడు. నేను 72 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇట్లా టూర్ వెళతాను, ఒరిస్సా రాష్ట్రంలో గిరిజనుల మధ్య ఉంటాను అనే విషయం దేవుడికి ముందు తెలుసు. చూపించాడు. చూపిస్తే మనకు అర్థం అవ్వాల. అది అర్థం అవ్వక నేను ఎక్కడ సువార్త చేస్తాము, అటువంటి చోట సువార్త చేయమని అంటున్నాడు కావాలి దేవుడు అనుకున్నాం. అలా కాదు, నువ్వు ఉంటావు వాళ్ళ మధ్యన ఒకరోజు అనేది దేవుడి ఉద్దేశం. అంటే దేవుడికి అన్నీ తెలుసు జరగబోయే రోజుల్లో. అది ఆ సీను నేను ఆ చెట్టు కింద ఉండగా ఖచ్చితంగా దర్శనం నాకు గుర్తొచ్చి, దర్శనాలు చాలా స్పష్టంగా గుర్తుకొచ్చేస్తాయి నాకు, అవి దేవుడు చూపించినాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సీన్ అంతా నాకు గుర్తు వస్తుంది. చెట్టు కింద టవల్ కట్టుకుని నీళ్ళు నిలబడటం, ఇదంతా కూడా ఓహో ఇదంతా అక్కడదే అని చెప్పి. ఆ గిరిజనుల మధ్య వాళ్ళ భాష అర్థం కావట్లే, ఎవరి భాష అర్థం కావట్లా. అక్కడికి ఆర్సీఎం చర్చిలో వాళ్ళు కూడా తెలుగు రాదు కదా, వాళ్ళ వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుగు రాదు, ఏంటో మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మాకు ఏం అర్థం అవట్లా. ఏదో వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతూ మేనేజ్ చేసాం. ఆ పాస్టర్ గారితో వాళ్ళతోటి మేనేజ్ చేసాం. కాబట్టి అట్లా జరిగింది మనోహర్ పూర్లో గ్రహం స్టెయిన్స్ గారి. ఆ తర్వాత ఆ రాత్రి అయిపోయింది, ఆ పొద్దున్నే బయలుదేరి ఆ మనోహర్పూర్ వెళ్ళాం. గ్రహం స్టెయిన్స్ గారి ఆ యొక్క హత్యా ప్రదేశం అదంతా చూసాం, అక్కడ ప్రార్థనలు చేసాం. మరి అక్కడి నుంచి నెక్స్ట్ డే అక్కడి నుంచి గిరిజనుల గ్రామాలు ఇవన్నీ. నెక్స్ట్ ఇంకో ప్లేసు జాంబాని అని ఒక ప్లేస్, అది ప్రాముఖ్యమైన ప్లేస్. ఎందుకంటే ఫాదర్ అరుల్ దాస్ అనే ఒక ఆయన
అక్కడ ఆర్సిఎం చర్చిలో ఫాదర్గా పనిచేయటానికి తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చాడు ఒక ఆయన. అట మనకు తెలియదు, మన గ్రహాం స్టైన్స్ గారితే దేశం అందరికీ తెలిసిన వార్త. కానీ అట్లాంటి సంఘటన అక్కడ జరిగింది. ఆ జాంబానే గ్రామంలో అక్కడ ఆర్సిఎం చర్చిలో ఫాదర్గా వచ్చిన అరుళ్ దాస్ గారిని ఈ దొండగులే, మతోన్మాదులే హత్య చేసి చంపేశారట. ఈ మతోన్మాదులే, యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు ఆయన చంపేశారట. ఆ ప్లేస్ కూడా చూడదగింది. కాబట్టి మేము ఆ యొక్క జాంబానికి వెళ్ళాము. నెక్స్ట్ డే ఆ అరుళ్ దాస్ గారి హత్య ఎలా జరిగింది, ఎలా చంపబడింది అంతా చూసాం. అక్కడ ప్రార్థనలు చేసి మేమేం చేసామంటే, మరి అక్కడ భోజనాలు హోటల్స్ అవి ఉండవు కదా, బస్సు బయలుదేరే ముందే ఇక్కడే వంట చేసుకుని ఠాకూర్ ముండాలో అవన్నీ పాత్రలన్నీ బస్సులో పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడ తినవచ్చులేను. అక్కడ ఒక సెంటర్కి వచ్చి, ఊరికి సెంటర్కి వచ్చి ఓ చెట్ల కింద నేడు ఉంటే అక్కడ బస్సు ఆపి అవన్నీ దించుకుని భోజనాలు చేసాం. మేము తెచ్చుకున్న పదార్థం. మా చుట్టూ ఆ గిరిజనులు ఉన్నారు. గిరిజనులు మరి ఆ యొక్క దురలవాట్లతో ఉన్నవాళ్ళు. ఒక ఆయన, నేను అట్లా భోజనం చేసి పక్కకు వచ్చి నిలబడితే ఒక గిరిజనుడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ఒరియా భాషలో ఏదో మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం అవట్లా, నాకు బాగా అర్థం అవట్లా. మాట్లాడుతూ టీ అనే పదం వినపడింది నాకు. టీ తాగటానికి ఏమైనా ఇస్తారా అన్నట్టు నాకు అర్థమైంది. ఆ నోరు తెరుస్తున్నాడు ఏదో అంటుంటే దుర్వాసన. ఈ సారాయి తాగిన వాళ్ళు మా దగ్గరికి వస్తే మనకి దుర్వాసన ఎట్లా వస్తుంది, అట్లా విప్పసారా తాగి ఉన్నారేమో, నోటి నుండి దుర్వాసనతో ఉంది. సరే జేబులు కప్పుకుని చేయబెట్టి ఎంతో 20 రూపాయలు ఎంతో ఇచ్చాను, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇది గుర్తొస్తుంది దర్శనంలో ఏమని వచ్చింది నాకు, అందరూ దురలవాట్లతో, చెడు అలవాట్లతో దుర్వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. దర్శనంలో గిరిజనుల మధ్య నేను ఉన్నాను. ఆ గిరిజనులు దురలవాట్లతో నిండి నోట్లోంచి దుర్వాసన వస్తుంది. వాళ్ళ దగ్గర నిలబడలేకపోతున్నాను. అతను వచ్చి 2 నిమిషాలు నా దగ్గర నిలబడి టీ అని సైగ చేస్తున్న సందర్భంలో ఆ సీన్ గుర్తొస్తుంది. ఏది, గిరిజనుల నోటి ద్వారా దుర్వాసన నాకు ఆ సీను దర్శనంలో వచ్చింది. అది గుర్తొస్తుంది. అమ్మో, దేవుడు చూపించిన దర్శనంలో ఇది కూడా ఉంది కదా అనుకున్నా. అంటే నేను ఆ దర్శనం, దేవుడు నాకు చూపించిన దర్శనం తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో ఇట్లా గిరిజనుల ప్రాంతాలను సందర్శించినప్పుడు ఇలా జరుగుద్ది అని దేవుడు చూపించాడనమాట. అట్లా జరిగిపోయింది. అట్లా జరిగిపోతే అప్పుడు అనుకున్నా, వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మేము సరాసరిగా మళ్ళీ గ్రహాం స్టైన్స్ గారు కుష్టి వ్యాధి గ్రస్తుల మధ్య, ఆయన డాక్టర్ గారు అక్కడి నుంచి వేరే దేశం నుంచి అక్కడికి వచ్చాడు. ఆ ప్లేసులన్నీ వెళ్ళాం. అక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య గడిపాం. వెళుతున్నటువంటి ప్రయాణంలో నా యొక్క దర్శనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా టూర్లో. ఆ బస్సులో ఉన్నటువంటి యాత్రికులందరికీ, బాబు ఈ టూర్ గురించి నాకు 6 సంవత్సరాల ముందు ఇట్లా దర్శనం వచ్చింది, ఇదిగో దర్శనంలో ఈ పలానా 65వ దర్శనం, ఈ పుస్తకాలు తెచ్చా మీకు పంచుతున్నా అని చెప్పి పుస్తకాలన్నీ పంచి నా బుక్స్ పట్టుకెళ్తా. ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా 100 పుస్తకాలు వేసుకెళ్ళిపోయా. ఎక్కడ వీలు ఉంటే అక్కడ పంచొచ్చని. ఇదిగో 6 సంవత్సరాల క్రితం నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనమే ఇప్పుడు 2 చోట్ల కూడా నెరవేరింది. ఇప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఆ దర్శనం యొక్క వివరం ఏంటో ఇప్పుడు తెలిసింది అని చెప్తే, ఆ టూర్ నిర్వాహకుడు సోంబాబు గారు అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో, ఈ టూర్ ప్లాన్ చేసింది ఇప్పుడు, ఇటువంటి ప్రథమంగా ఈ భారతదేశంలో ప్రథమంగా ఇటువంటి టూర్ ఏర్పాటు చేసింది మేమే, ఈ మధ్యకాలంలోనే మేము. కానీ 6 సంవత్సరాల ముందే దేవుడు మీకు ఎట్లా చూపించాడంటే, దేవుడికి ముందే తెలుసు. మీరు ఈ టూర్ ఆర్గనైజ్ చేయడానికి ప్లాన్ చేస్తారో, ఇట్లా వెళ్తారో, దీంట్లో రాజారావు అనే వ్యక్తి వస్తాడు, ఆ రాజారావుకి నేను దర్శనం చూపిస్తున్నా అని నాకు చూపించేశాడు. కాబట్టి దేవుడికి ఈ ప్రపంచం అంతా ఆయన కనుసన్నలలోనే జరుగుతుంది. ఇప్పుడు వరకు నాకు తెలియదు ఆ దర్శనం ఇక్కడ నెరవేరుతుంది అని, ఎట్లా జరిగింది అని నేను చెప్పడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోవడం జరిగింది. ఇటువంటి దేవుడు ఇంకెక్కడైనా ఎవరికైనా, ఈ దర్శనం చదివినప్పుడు దాంట్లో ఏమైనా అర్థం తెలిసిందా మనకి? ఆ రైలు ఏంటి, బస్సు ఏంటి, గిరిజనులు ఏంటి, ఇదేంటి, వాసన ఏంటి, ఇదంతా మనకేమైనా అర్థమైందా?
ఇంకా నేను భయపడిపోయాను, ఈ ఏళ్ళ మధ్యన ఎక్కడైనా పరిచయం చేయమంటాడా దేవుడు ఏంటి రాబోయే కాలంలో అని భయపడితే, అట్లా కాదు, రాబోయే కాలంలో వీళ్ళ మధ్య నువ్వు 1-2 రోజులు గడుపుతావు అని దేవుడు చూపించడం జరిగింది. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవుడు ఇటువంటి దర్శనాల ద్వారా ఆయన సజీవుడైన దేవుడు, అన్నీ చెప్పగలిగిన దేవుడు, భవిష్యత్తుని గురించి చెప్పగలిగిన దేవుడు అని రుజువుపరచబడింది. మరి ఇంతటితోటి ఈ ఎపిసోడ్ 115వ ఎపిసోడ్ని ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభా ఈ 115వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. ఈ మాటల ద్వారా బిడ్డలను ప్రేరేపితం చేసి ప్రభా మీరు ఎంత గొప్ప దేవుడో అని గ్రహించే శక్తిని వారికి దయచేస్తారు. అలాగే ఈ విషయాలు అనేక మందికి చేరవేసి తండ్రి మీరొక్కరే సృష్టికర్త అని, అన్నీ చూస్తున్న దేవుడు అని అందరికీ తెలియజెప్పులాగా తగిన ప్రేరణ దయచేసి ఆశీర్వదించమని, అలాగే ప్రభు ఈ పరిచర్యను దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాను. వందనాలు.